నమస్తే, నేను సిరి. రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ అయితే రేవంత్ రెడ్డి గారు భూసేకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. అంటే అమరావతి మోడల్ టైప్లో తను చేయాలనుకుంటున్నారు. రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ అయితే సెజ్లను ఏర్పాటు చేయాలనుకున్నారు. దీనికి కోసం అయితే భూసేకరణ చేయాలని అనుకుంటున్నారు. కానీ అక్కడ రైతులు మాత్రం భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మరి దీని మీద అంటే ఏం జరగబోతుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రేవంత్ రెడ్డి గారు అయితే భూసేకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడ సెజ్ల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. కానీ అక్కడ ఉన్న రైతులు మాత్రం వాళ్ళు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మరి ఏంటి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు అమరావతిలో ఏం జరిగింది, హైదరాబాద్లో ఏం జరుగుతుంది అనే దాని మీద కనుక మనం విశ్లేషించుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో విజన్ తయారు చేశారు, 2020 విజన్. ఆ విజన్నే ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అదే ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతకుమించి వేరే మోడల్ కనిపించట్లా. ఎందుకనంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హైడ్రా పెట్టారు, మూసీ సుందరీకరణ ప్రాజెక్టు, మూసీని ప్రక్షాళన చేయాలనేది. పొలం అని చెప్పేసి మిగతా పక్షాలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కొన్ని దానికి ఏమైనా పరిష్కార మార్గాలు చెప్పండి, చేద్దామని అంటేనేమో చెప్పట్లా. చెప్పకపోగా అక్కడ ఉండేటువంటి ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతో హైడ్రాకి ఫుల్ స్టాప్ పడింది, దాదాపుగా తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడింది. మళ్ళీ పేదలందరినీ ఒప్పించి వాళ్ళకి అవగాహన కల్పించి అప్పుడు ఏదన్నా చేస్తే చేయగలరు, లేదంటే అది ఇంకా పర్మనెంట్గా కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయినట్టే. అంతిమంగా ఏంటి, డెవలప్మెంట్ ఆగిపోయింది, అంతే కదా. అలాగే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు, ఓఆర్ఆర్ ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్డు ఏర్పాటైంది హైదరాబాద్కి, 153 కిలోమీటర్లు సుమారుగా. అప్పుడు భూసేకరణ అవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగినాయి. అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఓఆర్ఆర్కి ఏమీ భూసేకరణ విషయంలో కానీ ఏమీ అభ్యంతరాలు పెట్టలేదు. ప్లస్ అసలు ఓఆర్ఆర్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేసింది, దానికి మొత్తం తయారు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన భూసేకరణ చాలా వరకు చేశారు. ఆ తర్వాత కొన్ని ఏదో అలైన్మెంట్ విషయంలో చిన్న ఏదో డిస్ప్యూట్స్ ఉన్నాయి, అంతకుమించి అడ్డుకోవాలి ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రీజనల్ రింగ్ రోడ్డుని ఏర్పాటు చేయాల్సిన, త్రిపులాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, భూములకు ఇవ్వడానికి రైతులు రాకుండా ఇప్పుడున్నటువంటి విపక్షాలు రైతులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో త్రిపులార్కు సంబంధించి భూముల సేకరణ బాగా ఆలస్యం అవుతుంది. అనుకున్నటువంటి సమయానికి త్రిపులార్ పూర్తి అయ్యేటువంటి పరిస్థితి కనిపించట్లా. అందుకే ప్రత్యామ్నాయ మార్గం ఏంటి అనేది రేవంత్ రెడ్డి గారు ఆలోచించి అమరావతి మోడల్ని తీసుకుంటే కనుక రైతులు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏ మోడల్ని అయితే అనుసరించారో అదే మోడల్ని ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా అనుసరించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. దానికి అడ్డుపట్టడానికి లేదు. ఎందుకు లేదు అడ్డుపట్టడానికి అంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మంత్రి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ముఖ్యమంత్రిగా వాళ్ళు చేసిన పని ఏంటంటే శాటిలైట్ టౌన్షిప్లు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన చేశారు. అప్పుడు ఈ శాటిలైట్ టౌన్షిప్ల కోసం అమరావతి మోడల్ తీసుకోవాలని వాళ్ళే చెప్పారు. శాటిలైట్ టౌన్షిప్లు ఏర్పాటు చేయాలి ఓఆర్ఆర్ చుట్టూ అని చెప్పి వాళ్ళు ఆ రోజున ఓఆర్ఆర్కి ఆర్ఆర్కి మధ్యలో, త్రిపులార్కి ఓఆర్ఆర్కి మధ్యలో శాటిలైట్ టౌన్షిప్లు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ప్లాన్ చేశారు. అప్పుడు కేసీఆర్ గారు దాదాపు 26 శాటిలైట్ టౌన్షిప్లు ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారు. దానికి అమరావతి మోడల్ని ఎంచుకోవాలని చెప్పి ఆయన అన్నారు. ఇప్పుడు త్రిపులార్కి సంబంధించి, రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి స్వచ్ఛందంగా రైతులు వచ్చి భూములు ఇచ్చేటువంటి దానికి అమరావతి మోడలే సరైన మోడల్ అని రేవంత్ రెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు. అంతకు మించి రైతులు ఇప్పుడు భూములు ఇవ్వడానికి ముందుకు రావట్లా. భూములు బలవంతంగా తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఒకవేళ ఆ విధంగా తీసుకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు తిరగబడేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి అమరావతి మోడల్ ఎంచుకోవాలని రేవంత్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు. ఏంటి అసలు అమరావతి మోడల్ అని అంటే, అమరావతిలో స్వచ్ఛందంగా రైతులు ముందుకు వచ్చి దాదాపుగా 33,000 ఎకరాలు ఇచ్చారు రాజధానికి. ఎందుకు ఇచ్చారు వాళ్ళు అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రైతులకు అవగాహన కల్పించి, మీరు భూములు ఇస్తే కనుక మీకు కమర్షియల్ ఫ్లాట్లు అలాగే రెసిడెన్షియల్ ఫ్లాట్లు మీకు షేర్ రూపంలో ఇస్తాము, మొత్తం డెవలప్ చేసి కోర్ క్యాపిటల్ ఏరియాలో అలాగే మిగతా క్యాపిటల్ ఏరియాలో మీకు రెసిడెన్షియల్ ఫ్లాట్లు అలాగే కమర్షియల్ ఫ్లాట్లు ఇస్తామని చెప్తే వాళ్ళు భూములు ఇచ్చారు. ఎకరా భూమి ఇచ్చారు అనుకోండి.
కమర్షియల్ ఫ్లాట్ వచ్చేసి 200 గజాలు, రెసిడెన్షియల్ ఫ్లాట్ వచ్చేసి 400 గజాలు పెట్టారు. సో అలా ఇస్తామని చెప్పారు. సో డెవలప్ చేసి రోడ్లు వేసి ఫ్లాట్ వేసి వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళకి ఎకరం భూమి అమ్ముకుంటే ఎంత వస్తుందో దానికంటే ఎక్కువ ఈ కమర్షియల్ ఫ్లాట్లు అలాగే రెసిడెన్షియల్ ఫ్లాట్లు అమ్ముకుంటే వాళ్ళకి అమౌంట్ వస్తుంది. సో కాబట్టి రూపాయి ఖర్చు లేకుండా స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రైతులు ముందుకు వచ్చారు. అక్కడ అమరావతికి 33,000 ఎకరాలు సమీకరించడం అంటే అది మామూలు విషయం కాదు. అంటే డైరెక్ట్గా వచ్చారు వాళ్ళే స్వచ్ఛందంగా మేము ఇస్తామని చెప్పి. ఇప్పుడు మళ్ళా వస్తున్నారు. 33,000 ఎకరాలే కాదు, దానికన్నా మిన్నగా మీరు రోడ్డు ఓఆర్ఆర్ అక్కడ అమరావతిలో ఓఆర్ఆర్ని ఏర్పాటు చేస్తున్నారు. 189 కిలోమీటర్లు ఓఆర్ఆర్. దానికి సంబంధించిన అక్కడ వరకు కూడా భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని రైతులు ముందుకు వస్తున్నారు అక్కడ. సో అదే పద్ధతిలో అదే మోడల్లో ఇక్కడ కూడా రీజనల్ రింగ్ రోడ్ RRRని డెవలప్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. దానికి 2,400 హెక్టార్లు అంటే సుమారుగా దాదాపుగా 6,500 వేల ఎకరాలు కావాలి. సో దానికి సేకరించేటువంటి పనిలో పడ్డారు. ప్లస్ అండ్ సజ్జలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ సజ్జలు అనేది అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 40-45 సజ్జలను ఏర్పాటు చేశారు ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసం. ఈ RRRకి ఆనుకొని RRR ఓఆర్ఆర్ మధ్యలో సజ్జలను ఏర్పాటు చేయాలనేది రేవంత్ రెడ్డి గారి యొక్క అభిప్రాయం. ఈ సజ్జలను ఏర్పాటు చేయాలంటే కనుక భారీగా భూములు కావాలి, కొన్ని లక్షల ఎకరాలు కావాలి. సో ఆ సజ్జలను ఏర్పాటు చేసి ఈ ఫార్మాసిటీ కానీ లేదంటే ఐటీ కానీ లేదంటే స్కిల్ సిటీ కానీ ఇవన్నీ తయారు చేయాలనేది ఆయన ప్లాన్. దానికి సజ్జలను ఏర్పాటు చేస్తే కనుక ఇండస్ట్రియలిస్టులు వస్తారు. ఇండస్ట్రియలిస్టులకి ల్యాండ్ ఇస్తే కనుక వాళ్ళు వచ్చి ఇండస్ట్రీస్ పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సజ్జలను ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచన చేస్తున్నారు. ఎప్పుడైతే సజ్జలను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, అప్పుడే రైతుల నుంచి వ్యతిరేకత మొదలైంది. అదిగో సజ్జలను ఏర్పాటు చేస్తారంట, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి లాగా దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వీళ్ళు ప్రచారం మొదలు పెడుతున్నారు. అసలు సజ్జలు ఏర్పాటు చేయడం దేనికో, ఇండస్ట్రియలిస్టులు వస్తారు, ఇండస్ట్రీస్ డెవలప్ అయితే కనుక ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి సజ్జలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అంతకుముందు సజ్జలను ఏర్పాటు చేసినప్పుడు కూడా అదే జరిగింది. సజ్జలను ఏర్పాటు చేసి భూములు ఇస్తేనే ఇండస్ట్రియలిస్టులు వస్తారు, రాయితీలు ఇస్తేనే ఇండస్ట్రియలిస్టులు వస్తారు, వాళ్ళు వస్తేనే ఉద్యోగాలు ఉంటాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు, గవర్నమెంట్ చెప్తుంది. సరే, వాళ్ళు రాకుండా ఉపాధి అవకాశాలు ఎలా కనిపించాలి అనేది మరొక పద్ధతి కూడా ఉంది. కానీ వీళ్ళు ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. కార్పొరేట్లు వస్తేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అనేది ఒక కాన్సెప్ట్లో వెళ్ళిపోతుంది ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో వెళ్తూ ఉంది. సో సజ్జలను ఏర్పాటు చేయడానికి RRR చుట్టూరు కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అమరావతి మోడల్లో రైతులను భాగస్వామ్యం చేసి ఆ సజ్జలను ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం అనుసరించినటువంటి పద్ధతినే ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ అనుసరిస్తున్నాయి. ఇప్పుడు అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ చంద్రబాబు నాయుడు గారి విజనే కావాల్సి వస్తుంది. ఆ చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారమే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా వెళ్తుంది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ విజన్ ప్రకారమే నడిచింది. సో కాబట్టి హైదరాబాద్లో వేసినటువంటి పునాది ఏదైతే ఉందో, అభివృద్ధి పునాది, అది ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పి చెప్పడానికి ఈ సజ్జలే ఒక ఉదాహరణ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.